హలో అండి. సంవత్సరానికి ఒకసారి దొరికే తాటి ముంజలంటే ఎవరికిష్టం ఉండదు చెప్పండి. అలా నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి. టేస్ట్ కూడా చాలా బావుంటాయి. ఒంటికి కూడా చలవ చేస్తుంది. ఇంతకీ తాటి ముంజలు తినడం ఈజీయే కానీ వాటికున్న తప్పకలు ఒలుచుకొని తినడమే కొంచెం కష్టం. పిల్లల చేతికిస్తే వాళ్ళు అస్సలు తినరండి. మనం ఒలిచిస్తేనే తింటారు. తాటి ముంజలకి 3 రకాలుగా పీల్ తీయొచ్చు. ఫస్ట్ ఇప్పుడు నేను చూపించాను కదా! గోరుతో ఇలా పైకంటే ఆ పీల్ వచ్చేసిందనమాట. అది కూడా కొంచెం టైం పడుతుంది. కొంచెం కష్టం కూడా జారిపోతూ ఉంటుంది. ఇప్పుడు సెకండ్ రకం పీలర్‌తో ట్రై చేశాను. ఇది కూడా జారిపోతుంది. అంత ఈజీగా అయితే ఏం రాదు. పైగా తాటి ముంజ కూడా చాలా వరకు వేస్ట్ అయిపోతుందనమాట. ఇది మూడో రకం చూపిస్తున్నాను. ఇది చాలా ఈజీగా తీసుకోవచ్చు. నాకు బాగా నచ్చింది. స్పూన్ వెనక భాగంతో ఇలా నేను చూపించిన విధంగా ఒకసారి తీసి ట్రై చేయండి. చాలా ఈజీగా మనకొచ్చేస్తుంది. తాటి ముంజు కొంచెం కూడా వేస్ట్ అవ్వదు. ఓన్లీ పీల్ మాత్రమే వచ్చేసిందనమాట. చాలా ఈజీగా తీసుకోవచ్చు. ఈ 3 రకాల్లో మీరు ఏది ట్రై చేస్తున్నారు? మీకు ఏది ఈజీగా అనిపిస్తుందో కామెంట్‌లో తెలియచేయండి. నాకైతే లాస్ట్ చూపించిన స్పూన్ టిప్ అయితే చాలా బాగా నచ్చింది. చాలా ఈజీగా కూడా మనకు పీల్ వచ్చేసింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సమ్మర్ సీజన్‌లో తాటి ముంజలు తినడం మాత్రం మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్.